లంగరేసి ఆపేశారు. సుమారు ఎవరిని అలౌ చేశారు పైకి? ఇక్కడ లంగరేసి ఆపేశారు. ఏంటంటే పైలట్స్ అని చెప్పేసి ఉంటాయి వేరే బోట్లు. అక్కడ మనకి పోర్ట్ బ్లేర్లో బయటికి లాగడానికి వచ్చాక అలాంటి పైలట్లు వస్తాయి. పైలట్లు వచ్చి లోపలికి నదిలోకి లాక్కెళ్ళాలి. నదిలోకి లాక్కెళ్ళాలి. హుగ్లీ రివర్లోకి లాక్కెళ్ళాలి. దాదాపుగా ఒక పూట అంతా నదిలో ప్రయాణిస్తుంది అది. అక్కడికి పైలట్లు లాక్కెళ్ళాలి. ప్రస్తుతానికి అక్కడ వాతావరణం బాగోక పైలట్లు పంపించట్లేదు. అందుకు లంగరేసి ఆపేశారు. ఇక్కడ తెల్లవారు 3 గంటల దాకా ఇక్కడ ఆరాంగా శుభ్రంగా గానా బజానా ప్రోగ్రాంలు ఉంటాయి. పెట్టుకొని శుభ్రంగా టైం పాస్ చేయడమే. 3 గంటలకు వస్తాయి పైలట్లు వచ్చి తీసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల రీచ్ అయిపోయి చాలు. నాకు 2 గంటలకు రీచ్ అయిపోయి చాలు. ఎందుకంటే నాకు సాయంత్రం 6 గంటలకు ఫ్లైట్. సో టైం అస్సలు మిగలదు. దిగేది ఎక్కడ పెట్టి చెప్పండి, క్యాబ్ చేసుకుని ఎయిర్పోర్ట్కి పరిగెట్టాలి. అది ప్రోగ్రామ్ మొత్తం రేపటి దాకా. ఈ వీడియోలో లాస్ట్లో చూడండి, ఒక చిన్న సాహసం చేయబోయాను. అది మొండిపైన చేస్తుంటే ఈ వీడియో మీకు వచ్చి ఉండేది కాదు. అదే ఫ్లైట్కి టైం అయిపోతుందని కెప్టెన్కి రిక్వెస్ట్ చేస్తే అది వాళ్ళు దిగే ఉంటాయి కదా తాళ్ళతోని నిచ్చెనలాంటివి, అది వేశారు. దాంతో దిగపోయి ఒక 5-6 స్టెప్పులు దిగిన తర్వాత ఒకసారి కళ్ళు గిర్రమని తిరిగాయి. అయితే వాటర్లోనే పడిపోదని ప్లాట్ఫామ్ మీద పడితే ఇంకా క్వశ్చనే లేదు, స్పాటే. అందుకే ఇంకా గుండె దడని నుంచి మళ్ళీ పైకి ఎక్కేసాను. తెల్లవారు 3 గంటలకు బయలుదేరారట. అప్పటికి మంచి నిద్రలో ఉన్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 9-9:30 అవుతుంది. బయటకు వచ్చి చూసేటప్పటికి ఇది సిచ్యువేషను. ఆల్మోస్ట్ వాళ్ళ నదికి అయితే దగ్గరలోకి వచ్చేసాం. చిన్న చిన్న ఫ్యాక్టరీలు పొగట్టాలు అన్నీ కనబడుతున్నాయి. అలాగే షిప్పులు కూడా దగ్గరికి వచ్చాయి బాగా. సో ఇంకా ఎంతసేపు పడుతుందో అన్నది ఎక్స్పెక్టేషన్కి అందకుండానే ఉంది. మరి చూడాలి ఎంత టైం పడుతుంది ఏంటన్నది వెయిట్ చేసి చూడాలి. మరి నా అంచనాన్ని బట్టి అయితే వీళ్ళు కరెక్ట్గా వెళ్ళిపోతే సాయంత్రం 4లోపు 3-4 అయ్యేటప్పటికల్లా రీచ్ అయిపోవాలి. కానీ ప్రస్తుతానికి జస్ట్ 2-3 knotsలో మాత్రమే వెళ్తున్నారు. చాలా స్లోగా వెళుతుంది. అంటే అదే ఇక్కడ స్పీడ్ వెళ్ళడానికి అవకాశం లేదు కదా. సో కాబట్టి అంటే పైలట్స్ మీద వెళ్తుంది కాబట్టి చాలా స్లోగా వెళ్తున్నారు. చూడాలి మన ఫ్లైట్కి అందనా అన్నది చూడాలి. పై దేవుడి దయ. వర్షం ఫుల్గా కుమ్ముతోంది రేంజ్లో. ఇది షిప్లోని అడ్మిషన్ బ్లాక్ అన్నమాట. ఇక్కడికి అదే నా ఫ్లైట్ టైం అయిపోతుంది, నాకు ఎలాగైనా దింపండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను.
వాళ్ళు ఏదైనా ఏర్పాటు చేస్తారని, కానీ ప్రజెంట్ క్లోజ్ అయి ఉంది. అందరూ పైన ఉన్నారు, అందుకని ఈ దొంగమంట నాకు బాగా టెన్షన్ పెట్టింది. ఒక పక్క ఫ్లైట్ టైం అయిపోతుంది, ఇది టైంకి వస్తుందా రాదా అని. అందుకు నాకు ఈ జట్టి మీదకి వచ్చేటప్పుడు వీడియో తీయడం అవ్వలేదు కదా, మనసు పుట్టలేదు ముఖ్యంగా. అయితే మొత్తానికి అయితే ప్రజెంట్ 5 అవుతుంది. 5 గంటకి లాక్ వచ్చాడు. బట్ ఎప్పటికైనా కూడా ఇంకా రిలీజ్ చేస్తాడా లేదా అన్నది ఐడియా లేదు. ఇప్పటికైనా ఇంకా అయినట్టా కాదో తెలియదు. వాడు మెట్లు వేస్తాను కానీ కిందకి దిగడానికి కాదు. సో కాబట్టి మెట్లు వేసి కిందకి వెళ్ళిన తర్వాత, ఎయిర్పోర్ట్ రీచ్ అయిన తర్వాత అప్పుడు పొగడాలి దీన్ని, అప్పటిదాకా పొగడకూడదు. చూడాలి ఏం జరుగుతుందో. వచ్చేసాం కలకటా పోర్ట్ ట్రస్ట్కి, జట్టి దగ్గరికి వచ్చాం. ఇక్కడ దిగిపోయి ఇప్పుడు అర్జెంటుగా ఎయిర్పోర్ట్కి పరిగెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 5 అయిపోయింది. 7:50కి నా డిపార్చరు. అంటే 6:45కి రిపోర్టింగ్. 6:45 లోపే రిపోర్టింగ్ ఇవ్వాలి. 6:45 లాస్ట్. ఇంకా 1:30 ఉంది. 1:30లో ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వాలి. చూడాలి అవ్వగలమో లేదో. అవ్వాలి, తప్పదు. सर आप उधर एक खड़ा ही है सर, पकड़ सकते ना? क्यों क्या पकड़े? गिर जाए तो मुश्किल, इतना भारी इंसान को पकड़ सकेंगे? अरे यार, इसके ऊपर आ रहे हैं, ऊपर आ रहे हैं. వాళ్ళందరూ సురు తగులుతుంది అడిగి. చూడండి, యాత్రికులందరూ వెయిటింగ్ దిగడానికి. అందరూ ఫోన్లు తీసుకుంటూ కూర్చున్నారు బిజీగా. బంకర్ క్లాస్ పీపుల్. నేను నా డబ్బాటుకు వచ్చేసాను. నేను బాయ్ స్వరాజ్ జీప్. జీవితంలో నీ జోలికి రాను మళ్ళీ. అయిపోయింది. మంచి గుణపాఠం నేర్పావు. మంచిగా దెబ్బేసినావు. ఈ దొంగమండ నాకు దెబ్బేసేసింది. ఫ్లైట్ మిస్ అయిపోయింది దీనివల్ల. ఇక ఎప్పుడే దిగుతున్నారు జనాలు అందరూ. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది.